హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. అండ్ గాయ్స్, ఈ వీడియోలో నేను డాండన్ స్టోరీని కంటిన్యూ చేయబోతున్నాను. సో అందుకే వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అందుకే వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ చూడండి. అండ్ గాయ్స్, ఈ వీడియోకి 1K ప్లస్ 100 కామెంట్స్ టార్గెట్ ఉంది. సో టార్గెట్ని ప్లీజ్ ఫినిష్ చేయండి గాయ్స్, మర్చిపోకండి. ఈ మధ్య మీరు ఫినిష్ చేయట్లేదు, సో అందుకే కన్ఫర్మ్గా ఫినిష్ చేయండి, మర్చిపోకండి. అండ్ ఛానల్కి కొత్తగా సార్ ప్లీజ్ మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి. 17Kకి ఆల్మోస్ట్ వచ్చేసినాం. 17K రీచ్ చేయండి. అండ్ లెట్స్ బిగిన్ ద వీడియో గాయ్స్. సో గైస్, మీకు గుర్తుంటే లాస్ట్ వీడియో ఎండింగ్ లో ఆ సర్పోనియన్స్ మన వాళ్ళ మీద అటాక్ వేసి అది కూడా స్కూల్కి వచ్చి బట్ మన ఒకరేనో మోమో ఆ నైరా వాళ్ళని డిఫీట్ చేస్తారు. అందరితో వీళ్ళు ముగ్గురు నర్స్ ఆఫీస్ కి పోతారు అండ్ మాట్లాడుకుంటుంటారు. అండ్ అప్పుడే మోమోకి ఒక డౌట్ వస్తుంది. అండ్ అదేంటి, ఆ సర్పోస్ ఇప్పుడు ఒకరంగాన్ని టార్గెట్ చేసిన కదా, బికాస్ అది టర్బోగ్రానిస్ పవర్స్. అంటే ఆ సర్పోస్ కి యోకసక పవర్ కావాలి. అలాంటప్పుడు అవి డైరెక్ట్ గా యోకాస్ మీద అటాక్ చేయొచ్చు కదా, మన వాళ్ళ మీద అటాక్ చేసే బదులు. సో ఇదే డౌట్ వస్తుంది మోమోకి. దాంతో ఒకరంగా అంటాడు, దట్స్ ఎగ్జాక్ట్లీ ద పాయింట్. ఏలియన్స్ దగ్గర హ్యూమన్స్ కన్నా చాలా ఎక్కువ టెక్నాలజీ ఉంది అండ్ వాళ్ళు మనకన్నా పవర్ఫుల్ కూడా. బట్ వాళ్ళు ఎందుకు ఎప్పుడు ఎర్త్ మీద అటాక్ చేయలేదు? బికాస్ ఆఫ్ ద యోకాస్ అండ్ స్పిరిట్స్ అండ్ డీమెన్స్. ఇవన్నీ కూడా ఎర్త్ ని ప్రొటెక్ట్ చేస్తున్నాయి ఫ్రమ్ ద ఏలియన్స్. అండ్ ఏలియన్స్ యోకాస్ ని డిఫీట్ చేయలేవు కదా, సో అందుకే అవి మన ఒకరంగాడు లాంటి వాటి మీద అటాక్ చేసినాయి టు క్యాప్చర్ దెమ్. అండ్ క్యాప్చర్ చేసినాక మన వాళ్ళ మీద స్టడీ చేయాలని అనుకుంటున్నాయి ఇన్ ఆర్డర్ టు డెవలప్ ఎ సైన్స్ విచ్ కెన్ డిఫీట్ ద యోకాస్. అండ్ ఒకరంగాడికి ఎందుకు అనిపిస్తుంది ఆ గోల్డెన్ బాల్ ఏలియన్స్ దగ్గర ఉందని. సో ఇట్లనే వీళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటారు అండ్ అట్లా బయటకు కూడా పోతారు. అండ్ గైస్, అప్పుడే వీళ్ళ ముందుకి ఆ క్రాబ్ గాడు వచ్చేసాడు. వీడు గుర్తుంది కదా మీకు. సో దీంతో మన వాళ్ళు ఎలర్ట్ అయిపోతారు, వీడు మళ్ళీ అటాక్ చేయడం కూర్చుండేమో అని. బట్ నో, అప్పుడే ఆ క్రాబ్ గాడు అన్కాన్షియస్ అయిపోతాడు అండ్ కింద పడిపోతాడు. దాంతో మనలు విని మోమో ఇంటికి పట్టుకుపోతారు అండ్ ఫస్ట్ ఎయిడ్ వేస్తారు. అండ్ అప్పుడే వాడు లెగొస్తాడు అండ్ మన వాళ్ళు వీడికి ఫుడ్ కూడా ఇస్తారు. దాంతో ఆ క్రాబ్ గాడు ఏడుస్తాడు అని అంటాడు, నన్ను ఫస్ట్ టైం ఇట్లా ఎవరైనా మంచిగా ట్రీట్ చేసినారంటే అది మీరే. సో అందుకే ఇప్పటి నుంచి నేను మిమ్మల్ని అసలు హర్ట్ చేయనని అంటాడు. అండ్ గైస్, తర్వాత ఈ క్రాబ్ గాడు వాడి స్టోరీ చెప్తాడు. సో వీడికి ఒక కొడుకుంటాడు అండ్ వాడికి రోజు బ్లడ్ పోతూ ఉంటుంది వాష్రూమ్కి పోతున్నప్పుడు. సో అందుకే వాడికి రోజు బ్లడ్ ట్రాన్స్ఫర్ చేస్తూ ఉండాలి. బట్ ఆ ట్రీట్మెంట్ చేపేయాలంటే చాలా డబ్బు ఖర్చు అవుతుంది. బట్ ఈ క్రాబ్ గాడు చాలా పూరు. దాంతో అఫ్కోర్స్ వీడు ఆ ట్రీట్మెంట్ చేపిలేడు, ఎందుకంటే వీడి దగ్గర డబ్బు లేవు కాబట్టి. సో అందుకే వీడు ఆ సర్ఫస్ దగ్గర పనిచేయడం స్టార్ట్ చేసిండు పడదామని. అందుకే వీడు మన వాళ్ళ మీద అటాక్ చేసిండు స్కూల్కి వచ్చి మరి. అండ్ అటాక్ చేసినందుకు వీడు మన వాళ్ళకి సారీ కూడా చెప్పేశాడు. సో దీంతో మన వాళ్ళు వీడికి ఏమైనా హెల్ప్ చేయాలని అనుకుంటారు. బట్ ఎలా హెల్ప్ చేయగలరు అండ్ ఏం చేయగలరు? ఏం చేయలేరు కదా. సో అందుకే క్రాబ్ గాడు అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. బట్ గైస్, అప్పుడే మన గ్రాండ్ ఉంది కదా, తను క్రాబ్ గానే ఆపేస్తుంది అండ్ తను వాడికి పాలు తాపేస్తుంది అని అంటది, తాగి చూడని. సో దాంతో క్రాబ్ గాడు పాలు తాగుతాడు. అండ్ గైస్, పాలు తాగి వాడు చాలా సంతోషపడిపోతాడు, ఎందుకంటే ఈ పాలే వాడి బ్లడ్ కాబట్టి. సో దాంతో మనోళ్ళు వీడికి ఒక ఆవుని ఇచ్చేస్తారు. సో దీంతో క్రాబ్ గాడు వాడి కొడుక్కి రోజు బ్లడ్ ని ట్రాన్స్ఫర్ చేయగలడు, బికాస్ మిల్కే వాళ్ళ బ్లడ్ కాబట్టి. సో దీంతో ఆబ్వియస్లీ క్రాబ్ గాడు చాలా సంతోషపడిపోతాడు అండ్ వాడు కౌని తీసుకొని UFO లో వెళ్ళిపోతాడు వాడి ప్లానెట్ కి. సో దీంతో మన వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతారు. అండ్ గైస్, తర్వాత మన వాళ్ళు మళ్ళీ మోమో వాళ్ళ ఇంటికి వచ్చేస్తారు. అండ్ గైస్, అప్పుడే మోమో వాళ్ళ ఇంటికి జీజీ అనేవాడు వస్తాడు అండ్ వీడు మోమో ఒక ఫస్ట్ లవ్ అనమాట. సో దీంతో మన ఒకరు అఫ్కోర్స్ చాలా సాడ్ గా ఫీల్ అవుతాడు. అండ్ గైస్, ఇప్పటి నుంచి వీడు ఇక్కడే ఉండబోతున్నాడంట మోమో వాళ్ళ ఇంట్లో. అంటే మొత్తానికి కాదు, జస్ట్ వీకెండ్ వరకే. సో యాక్చువల్గా అయితే వీడి పేరెంట్స్ తో ఒక ఇంట్లోకి షిఫ్ట్ అయినాడంట. అండ్ ఆ ఇల్లు ఒక మౌంటైన్ పైన ఉంటుంది అండ్ ఆ ఇంటి చుట్టూ మొత్తం ఫారెస్ట్ ఉంటుంది. బట్ ఆ ఇంట్లో ఒక స్పిరిట్ కూడా ఉంటుంది అండ్ అది జీజీ గడికి కనిపిస్తుంది కూడా. సో దాంతో వాడి పేరెంట్స్ కి చెప్పిండు, బట్ అఫ్కోర్స్ వాళ్ళు నమ్మలేదు వీడిని. అండ్ అప్పటి నుంచి జీజీ గడికి ఆ స్పిరిట్ కనిపిస్తున్నదంట. అండ్ తర్వాత వాడి పేరెంట్స్ కూడా సిక్ అయిపోయినారంట. సో దాంతో జీజీ గడు కొంతమంది స్పిరిట్ మీడియంస్ ని హైర్ చేసుకుంటూ టు ఎక్సర్సైజ్ ద స్పిరిట్ ఇన్ హిస్ హౌస్. అండ్ గైస్, వాడు 5 మెంబర్స్ ని హైర్ చేసుకుంటూ, బట్ ఆ 5 మెంబర్స్ లో ముగ్గురు వాళ్ళు చంపేసుకున్నారు అండ్ మిగతా ఇద్దరు కూడా ఆ స్పిరిట్ ని ఎక్సర్సైజ్ చేయలేకపోయినారు. సో అందుకే జీజీ గాడు మన మోమో వాళ్ళ ఇంటికి వచ్చినాడు టు హైర్ అవర్ గ్రానీ, బికాస్ అఫ్ కోర్స్ మన గ్రానీ చాలా తోపు కదా స్పిరిట్స్ ని లేపేయడంలో. సో అందుకే వాడు ఇక్కడికి వచ్చినాడు. బట్ మన గ్రానీ మోమోని వెళ్ళమని అంటది జీజీ వాళ్ళ ఇంటికి, ఎందుకంటే గ్రానీవి పవర్స్ ఓన్లీ ఈ సిటీలో మాత్రమే పనిచేస్తాయి కదా, వేరే సిటీస్ లో పనిచేయవు కదా. సో అందుకే తను మోమోని వెళ్ళమని అంటది. అండ్ ఆల్సో గైస్, ఈ జీజీ గడికి కూడా ఇప్పుడు స్పిరిట్స్ కనిపిస్తున్నాయి కదా, సో మేబీ ఆ గోల్డెన్ బాల్ వీడి ఇంట్లో ఉండొచ్చు కదా. సో అందుకే ఆ రీజన్ కోసం కూడా గ్రానీ మోమోని వెళ్ళమని అంటది. అండ్ గైస్, తర్వాత జీజీ గాడు మన మోమో వాళ్ళ స్కూల్లో జాయిన్ అవుతాడు. సో దీంతో ఆబ్వియస్లీ ఒకరుగాడు ఇంకా చాలా జలస్ గా ఫీల్ అవుతాడు. సో దాంతో వాడు లంచ్ బ్రేక్ లో మళ్ళీ ఎక్సర్సైజ్ చేస్తుంటాడు అండ్ అప్పుడే వాడి దగ్గరికి మోమో వచ్చేస్తుంది. అండ్ వీళ్ళిద్దరు కలిపి లంచ్ చేద్దామని అనుకుంటారు. బట్ అప్పుడే ఇక్కడికి జీజీ గాడు వచ్చేస్తాడు. అండ్ గైస్, వీడు మోమోకి ఇష్టమైన యోగర్ట్ తెస్తాడు. సో దాంతో మోమో చాలా హ్యాపీగా ఫీల్ అయిపోద్ది. అండ్ ఇది చూసి మన ఒకరంగాడు చాలా సాడ్ గా ఫీల్ అవుతాడు అఫ్ కోర్స్. అండ్ వాడు అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. బట్ గైస్, అప్పుడే ఒకరంగాడికి ఒక అనాటమీ డాల్ కనిపిస్తుంది అండ్ ఆ డాల్ వాడి వైపే పరిగెత్తుకుని వస్తూ ఉంటుంది. బట్ ఆ డాల్ మన ఒకరంగాన్ని పక్కకి తోసి ముందుకు వెళ్ళిపోతుంది అండ్ మన మోమో వాళ్ళని కూడా దాటుకొని వెళ్ళిపోద్ది. అండ్ గైస్, అప్పుడే మోమోకి ఆ డాల్ లో ఒక గోల్డెన్ బౌల్ కనిపిస్తుంది. సో దాంతో తను ఆ డాల్ ని పట్టేసుకుంటది. బట్ వాడు అసలు ఆకడు, ఉల్టా వాడు మన మోమో వాళ్ళనే లాగేస్తాడు. అండ్ మోమోనేమో ఆ జీజీ గడు పట్టుకుని ఉంటాడు
అండ్ అప్పుడేమన్నా ఒకరుగాడు ట్రాన్స్ఫార్మ్ అయిపోతాడు అండ్ వాడు మోమో వాళ్ళని పట్టేసుకుంటాడు. అండ్ తర్వాత మనోళ్ళు ఆ డాల్ గాడిని ఆపేస్తారు సంహౌ. బట్ గైస్ అప్పుడే ఆ డాల్ గాడు స్ప్లిట్ అయిపోతాడు అండ్ దాంతో మోమో వాడిని వదిలేస్తుంది. అండ్ తర్వాత ఆ డాల్ గాడు మళ్ళీ వాడి బాడీని తిరిగి అతికించుకుంటాడు అండ్ మళ్ళీ పారిపోతూ ఉంటాడు. దాంతో మనోళ్ళు అఫ్కోర్స్ చాలా షాక్ అయిపోతారు. అండ్ తర్వాత ఆ డాల్ గాడు చాలా స్పీడ్గా వెళ్ళిపోతాడు. దాంతో మనోళ్ళు వాడితో కీపప్ అవ్వలేకపోతారు. బట్ గైస్ మన మోమో వాడిని కనిపెట్టేస్తుంది. ఎలా అంటే ఇందాక వాడు స్ప్లిట్ అయ్యింది కదా, అప్పుడు మోమో వాడి హార్ట్ని పట్టేసుకుంది అండ్ వాడి హార్ట్ని పంచ్ చేసింది. దాంతో ఆ డాల్ గడు అఫ్కోర్స్ అరిచిండు బికాస్ ఆఫ్ ది పెయిన్. అలా మోమో వాడిని కనిపెట్టేసింది. అండ్ తర్వాత మోమో డాల్ గడిని అడుగుతుంది ఆ గోల్డెన్ బాల్ని ఒకసారి చూపిమని. బట్ గైస్ అప్పుడే ఆ డాల్ గడికి ఒక వాయిస్ వినిపిస్తుంది తారో అని. అంటే ఈ డాల్ గడి పేరు తారో అనమాట. అండ్ తారో అక్కడున్న చెత్తలో ఏమో వెతుకుతాడు అండ్ అప్పుడే వాడికి ఇంకో డాల్ కనిపిస్తుంది అండ్ ఈ డాల్ పేరు హానా అనమాట. అండ్ వీళ్ళిద్దరు లవర్స్ అనమాట. సో యాక్చువల్గా అయితే స్కూల్ వాళ్ళు హానాని పడేసినారనమాట బికాస్ తను విరిగిపోయింది కాబట్టి. సో అందుకే తారగాడు ఇక్కడికి పరిగెత్తుకుని వచ్చిండు హానా కోసం. అండ్ గైస్ వీళ్ళిద్దరు ఈ లవ్ని చూసి ఒకరంగాడు రిలేట్ అవ్వగలుగుతాడు అండ్ వాడు మోమో మీద గివప్ చేయదని అనుకుంటాడు. ఇన్సేపు వాడు వదిలేద్దామని అనుకుంటాడు కదా మోమోని జిజికి. బట్ ఇప్పుడు ఒకరంగాడు వాడి డెసిషన్ని మార్చేసుకుంటాడు. అండ్ గైస్ తర్వాత వీళ్ళు హానాని మోమో వాళ్ళ ఇంటికి పట్టుకుపోతారు అండ్ గ్రానీని అడుగుతారు హానాని ఇక్కడే ఉంచుకోమని. అండ్ దానికి అఫ్కోర్స్ గ్రానీ ఒప్పేసుకుంటది. అండ్ తారోగాడు మళ్ళీ సైన్స్ ల్యాబ్ కి వెళ్ళిపోతాడు. బట్ వాడు రాత్రిపూట మోమో వాళ్ళ ఇంటికి వస్తాడంట హానాని చూడడానికి. అండ్ గైస్ తారోగాడి దగ్గర గోల్డెన్ బాల్ ఉంది కదా, అది మన గోల్డెన్ బాల్ కాదు, ఏదో డెకరేషన్ బాల్. అది మన గోల్డెన్ బాల్ ఏడుందేమో వల్ల. అండ్ గైస్ నెక్స్ట్ డే మోమో పోబోతుంది జిజిగడి ఇంటికి. బట్ మోమో ఒకరింగాని కూడా రమ్మంటది. దాంతో ఒకరింగాడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అండ్ గైస్ తర్వాత రాత్రి అయిపోద్ది అండ్ మోమో అండ్ హానా వెయిట్ చేసి ఉంటారు ఫర్ తారో. అండ్ తారోగాడు నిజంగానే వచ్చేసాడు. అండ్ గైస్ వేరే సైడ్ జిజిగడి అయితే పడుకోలేకపోతాడు బికాస్ వాడికి ఆ స్పిరిట్ కనిపిస్తుంటది కాబట్టి. అండ్ గైస్ నెక్స్ట్ డే అవుతుంది అండ్ మనోళ్ళు జిజి వాళ్ళ టౌన్ కి వచ్చేసారు. అండ్ గైస్ ఈ టౌన్ పక్కనే ఒక పెద్ద వాల్కన్ ఉంటుంది. అండ్ తర్వాత మనోళ్ళు జిజి వాళ్ళ ఇంటికి పోతారు. అండ్ మోమో ఇల్లు మొత్తం చూసింది అండ్ తనకి ఒక స్పిరిట్ ఉన్నట్టు కూడా ఫీలింగ్ రాదు ఎక్కడి నుంచి కూడా. సో దాంతో మోమో అనుకుంటుంది ఈ స్పిరిట్ వీక్ స్పిరిట్ ఏమో, నేను రాగానే దాక్కుందేమో, రాత్రికి దొరకస్తుందిలే అని మోమో అనుకుంటుంది. అండ్ తర్వాత మోమో హాట్ స్ప్రింగ్స్ కి వెళ్ళిపోతుంది కొంచెంసేపు ఎంజాయ్ చేయడానికి. సో దాంతో మన ఒకరన్ ఆ జీజీ కలిపి ఫుట్బాల్ ఆడుకుంటారు. బట్ గైస్ అప్పుడే ఒకరన్ గాడికి ఒక రూమ్ కనిపిస్తుంది ఫ్రమ్ ద అవుట్ సైడ్. బట్ లోపల నుంచి ఎలాంటి రూమ్ ఉండదు. సో దాంతో ఒకరన్ అండ్ జీజీ కలిపి ఆ గోడ విరగొట్టేస్తారు. అంటే జస్ట్ ఒక బొక్క పెడతారు. అండ్ అట్ సైడ్ నిజంగానే ఇంకో రూమ్ ఉంటుంది. అండ్ ఆ రూమ్ మొత్తము పేపర్స్ అతికించి ఉంటాయి. సో దీంతో వీళ్ళు అప్పుడే ఆ రూమ్ లోకి పోదని అనుకుంటారు. మోమో కోసం వేచేద్దామని అనుకుంటారు. అండ్ అప్పుడే బెల్ మోగుతుంది. దాంతో వీళ్ళు అనుకుంటారు మోమో వచ్చేసిందేమో అని. బట్ నో, ఇక్కడికి కొంతమంది ఓల్డ్ లేడీస్ వస్తారు. అండ్ గ్యాస్ వేరే సైడ్ మోమో హాట్ స్ప్రింగ్స్ కి వెళ్ళిన తర్వాత తను తిరుగుతూ ఉంటుంది. అండ్ గ్యాస్ మన టర్బో అయితే మోమో బ్యాగ్ లోనే ఉంటుంది. సో దాంతో మోమో టర్బోని అడుగుతుంది నీకు ఆ ఇంట్లో ఏమైనా కనిపించిందా అని. దాంతో టర్బో అంటది ఆ హౌస్ హ్యూమన్ బ్లడ్ తో తడిచి ఉన్నదని. అండ్ గైస్ వేరే సైడ్ ఆ ఓల్డ్ లేడీస్ జీజీ వాళ్ళ ఇంట్లోనే ఉండిపోతారు. అండ్ వాళ్ళు మెక్కుతూ ఉంటారు. అండ్ వీళ్ళ ఈ ఇంటి ఒక ల్యాండ్ లార్డ్స్ అనమాట. అందుకే అంతకన్నా మిక్సలు దుప్పుతుంటారు. అండ్ అప్పుడే కొంతమంది అంకుల్స్ వస్తారు. అండ్ వీళ్ళందరూ కలిపి ఒక ఫ్యామిలీ అనమాట. అండ్ వీళ్ళ ఫ్యామిలీ పేరు కీతో ఫ్యామిలీ అనమాట. అండ్ వేరే సైడ్ మోమో ఒక స్ట్రైన్ కి పోతుంది. అండ్ ఈ స్ట్రైన్ ప్రీస్ట్ ఏమో మన మోమోకి ఈ టౌన్ ఒక స్టోరీ చెప్తాడు. సో యాక్చువల్గా అయితే ఈ టౌన్ పక్కన ఒక పెద్ద వాల్కన్ ఉంది కదా, అండ్ ఆ వాల్కన్ ఎరప్ట్ అయ్యి 200 years అయిందంట. అండ్ అప్పట్లో ఈ టౌన్ ఒక పీపుల్ ఒక పెద్ద స్నేక్ కి వర్షిప్ చేసేవారంట ఈ వాల్కన్ ఎరప్ట్ అవ్వద్దని. అండ్ వాళ్ళు కొంతమంది పిల్లల్ని ఆఫర్ చేసేవారంట ఆ స్నేక్ కి, సో దట్ ఆ స్నేక్ ఈ టౌన్ ని ప్రొటెక్ట్ చేయడానికి ఫ్రమ్ ద వాల్కన్. బట్ ఇప్పుడు వీళ్ళు అట్లా చేయట్లేదు బికాస్ ఆఫ్ కోర్స్ అదే తప్పు కాబట్టి. అంత మోమో జీజీ ఇంటికి వచ్చేస్తుంది. బట్ ఇక్కడ ఆ గీత ఫ్యామిలీ వాళ్ళు మన ఒకరన్ అండ్ జీజీని కొడుతుంటారు. అండ్ గైస్ ఇప్పుడు వీళ్ళు మనవలని ఆఫర్ చేయాలని అనుకుంటున్నారు ఫర్ ద స్నేక్. అంటే టౌన్ వాళ్ళకి తెలియకుండా ఈ గీత ఫ్యామిలీ వాళ్ళు ఇంకా సాక్రిఫైసెస్ చేస్తున్నారు ఎరప్షన్ అవ్వకూడదని. సో అట్లా వాళ్ళు ఈసారి మనవలని సాక్రిఫైస్ చేయాలని అనుకుంటున్నారు. సో దాంతో వాళ్ళు మన మోమోని పట్టుకోవడానికి ట్రై చేస్తారు. దాంతో మన మోమో వాళ్ళతో ఫైట్ చేస్తుంది. అతను అంకుల్స్ అందరినీ వేసి పడేస్తుంది. బట్ అప్పుడే గీత ఫ్యామిలీ హెడ్ దిగుతుంది. అతను చాలా స్ట్రాంగ్ ఉంటుంది. అతను మోమోని కిక్ చేస్తుంది. దాంతో మన మోమో ఆ పేపర్స్ ఉన్న రూమ్ లోకి వచ్చి పడుతుంది. అండ్ ఆ ఓల్డ్ లేడీ అంటది మా ఫ్యామిలీ ఈ టౌన్ ని కొన్ని జనరేషన్స్ నుంచి ప్రొటెక్ట్ చేస్తూ వచ్చింది ఆఫరింగ్స్ చేస్తూ. అండ్ మీలాంటి అవుట్ సైడర్స్ మమ్మల్ని ఆపలేరని అంటది. దాంతో మోమో అంటది ఆఫరింగ్సా, ఇక్కడ ముందక ఆల్టర్ ఉండేది కదా ఫర్ ద హ్యూమన్ సాక్రిఫైసెస్ అని మోమో అంటది. దాంతో ఓల్డ్ లేడీ అంటది అవును ఇక్కడ ముందక ఆల్టర్ ఉండేది. అండ్ ఆ ఆల్టర్ మీద మేము ఈ హౌస్ ని కట్టాము. అండ్ మేము ఇక్కడ పీపుల్ ని ఇన్వైట్ చేసి వాళ్ళని ఆఫర్ చేస్తాము టు ద గ్రేట్ సర్పెంట్ అని అంటది. దాంతో మోమో అనుకుంటది జీజీ వాళ్ళ పేరెంట్స్ ని వీళ్ళు ఆ స్నేక్ కి ఆపరేషన్ ఏమో అని. అండ్ ఇప్పుడు వీళ్ళు మన వాళ్ళని ఆఫర్ చేయబోతున్నారు. అండ్ గైస్ అప్పుడే మోమో ఉన్న రూమ్ గ్రౌండ్ శాండ్ లాగా అయిపోద్ది. దాంతో మన మోమో
బయటికి రావడానికి ట్రై చేస్తుంటది. బట్ ఆ కీతో ఫ్యామిలీ వాళ్ళు మోమోని తోయేస్తారు. అండ్ ఆ ఓల్డ్ లేడీ అంటది, ఈ శాండ్ నిన్ను మింగేస్తుంది అని అట్లా నువ్వు ఒక ఆఫరింగ్ అయిపోతావు టు ద గ్రేట్ సర్పెంట్ అని అంటది. అండ్ ఆ శాండ్ నిజంగానే మోమోని మింగేస్తుంటది. బట్ గైస్ అప్పుడే వెనుకల నుంచి మన ఒకరన్ అండ్ జీజీ వచ్చేస్తారు. అండ్ వాళ్ళు కీతో ఫ్యామిలీ వాళ్ళని రూమ్ లోకి తీవేస్తారు. బట్ ఆ లొల్లిలో వాళ్ళు కూడా లోపల పడిపోతారు. అండ్ అట్లా మన వాళ్ళు అండ్ కీతో ఫ్యామిలీ వాళ్ళు కింద పడిపోతారు. అండ్ ఇక్కడ చాలా హౌసెస్ ఉంటాయి గైస్. అండ్ గైస్ ఇక్కడ గ్రేట్ సర్పెంట్ కూడా ఉంటుంది. బట్ ఇది స్నేక్ కాదు, ఇది ఒక ఎర్త్ బామ్ అనమాట. అండ్ దీనికే ఈ కీతో ఫ్యామిలీ వాళ్ళు ఆఫరింగ్ చేస్తున్నారు స్నేక్ అనుకొని. అండ్ గైస్ ఇప్పుడు ఈ కీతో ఫ్యామిలీ వాళ్ళు ఏమని అనుకుంటారు, ఈ బాము మమ్మల్ని తినదేమో, ఓన్లీ ఆఫరింగ్స్ ని మాత్రమే తింటదేమో అని అనుకుంటారు. బట్ అట్లా తొక్కబి అవ్వదు, ఈ బాము కీతో ఫ్యామిలీ వాళ్ళని కూడా తింటది. సో దాంతో మనోళ్ళు ఇంట్లో వెళ్ళిపోయి దాక్కుంటారు. బట్ గైస్ అప్పుడే మన మోమో అన్న ఒకరికి ఏమైపోద్ది అండ్ వాళ్ళిద్దరు చచ్చిపోవడానికి ట్రై చేస్తారు. సో దాంతో జీజీ గాడు వాళ్ళిద్దరిని ఆపుతుంటాడు. అండ్ అప్పుడే ఆ బాంబ్ కూడా మనమల మీద అటాక్ చేసి ఉంటుంది. దాంతో జీజీ గాడు మోమో అన్న ఒకరిని పట్టుకుని పారిపోతుంటాడు అండ్ అటాక్స్ నుంచి ఎస్కేప్ అవుతూ ఉంటాడు. బట్ అప్పుడు కూడా మన మోమో అన్న ఒకరును ట్రై చేస్తూ ఉంటారు చచ్చిపోవడానికి. సో సేమ్ ఇట్లనే జీజీ గాడు హైర్ చేసుకున్న స్పిరిట్ మీడియంస్ కూడా ఇట్లనే చేసుకున్నారు. అండ్ ఈవెన్ జీజీ వాళ్ళ పేరెంట్స్ కూడా ఇట్లనే చచ్చిపోవడానికి ట్రై చేసినారంట. బట్ మన జీజీ గాడు వాళ్ళిద్దరిని సేవ్ చేసిండు. సో ఇట్లా ఎందుకు అవుతుందంటే, ఎందుకంటే ఈ బాంబ్ ఉంది కదా, అది కొన్ని సైకిక్ వేవ్స్ ని రిలీజ్ చేస్తుంది. అండ్ దానివల్ల పీపుల్ వాళ్ళని వాళ్ళు చంపేసుకుంటున్నారు. అండ్ ఇప్పుడు ఆ సైకిక్ వేవ్స్ వల్ల మన మోమో అన్న ఒకరిని కూడా ఎఫెక్ట్ అవుతున్నారు అని అట్లా చేస్తున్నారు. బట్ ఈ వేవ్స్ వల్ల జీజీ గాడు అస్సలు ఎఫెక్ట్ అవ్వట్లేదు. ఎందుకో మళ్ళీ అట్లా, దానికి రీజన్ ఓన్లీ టర్బో గ్రాండ్కి మాత్రమే తెలుసు. అండ్ గైస్ అప్పుడే మోమో అన్న ఒకరిను బిల్డింగ్ పై నుంచి దూకుదామని ట్రై చేస్తారు. దాంతో జీజీ గాడు వాళ్ళని ఆపేస్తాడు. బట్ గైస్ అప్పుడే వాళ్ళ ముందుకి ఆ బాంబు వచ్చేస్తుంది. దాంతో జీజీ గాడికి ఏం చేయాలో అర్థం కాదు. బట్ గైస్ అప్పుడే జీజీ గాడి ముందుకి ఆ స్పిరిట్ వచ్చేస్తాడు. అండ్ గైస్ ఈ స్పిరిట్ రావడంతో మన మోమో అన్న ఒకరును మళ్ళీ వాళ్ళ సెన్సెస్ కి వచ్చేస్తారు. అండ్ గైస్ అప్పుడే ఆ స్పిరిట్ మనోళ్ళ వైపు చూస్తాడు. సో దాంతో టర్బో గ్రాండ్ మనోళ్ళకి చెప్తుంది ఆ స్పిరిట్ ఒక కలర్లో చూడొద్దని, ఎందుకంటే ఈ స్పిరిట్ పేరు ద ఈవిల్ ఐ అంట. అండ్ వాడి ఐస్ లో చూస్తే పీపుల్ పిచ్చలు అయిపోతారంట అని చచ్చిపోవడానికి ట్రై చేస్తారంట. అంటే జస్ట్ లైక్ ఆ వామ్ ఒక సైకిక్ వేవ్స్ లాగానే. సో వీటి రెండు పవర్స్ సేమ్ కాబట్టి అవి క్యాన్సిల్ అవుట్ అయిపోతున్నాయి. సో అందుకే మన మోమో అన్న ఒకరును మళ్ళీ వాళ్ళ సెన్సెస్ కి వచ్చేసినారు. అండ్ గైస్ అప్పుడే వామ్ ఉంది కదా, అది సడన్ గా కదలదు. దాంతో మన ఒకరును ట్రాన్స్ఫార్మ్ అయ్యి దాని హెడ్ ని కట్ చేస్తాడు స్పీడ్ గా జంప్ చేసి. అండ్ అట్లా ఒకరుగాడు ఎగురుకొని ఎక్కడికి వెళ్ళిపోతాడు. అండ్ గైస్ అప్పుడే వామ్ మళ్ళీ దాని హెడ్ ని గ్రో చేసుకుంటది అండ్ మన వాళ్ళ మీద అటాక్ వేస్తుంది. దాంతో మన మోమో అండ్ జీజీ పారిపోతుంటారు. బట్ గైస్ అప్పుడే జీజీ గడు మీదకి ఆ ఈవిలై గడు ఎక్కేసాడు. అండ్ దాంతో జీజీ గడు ఈవిలై కలర్ లో చూసేస్తాడు. అండ్ గైస్ అప్పుడే మనం ఈ ఈవిలై గడు పాస్ట్ ని చూస్తాం. సో యాక్చువల్గా అయితే వీడు చిన్నగా ఉన్నప్పుడు వీడిని ఒక జైలు వేసినారు ఈ కీతో ఫ్యామిలీ వాళ్ళు. అంటే వీడు ఒక ఆఫరింగ్ అనమాట. సో అట్లా వీడు జైల్లో ఉంటూ బయట పిల్లల్ని చూసేవాడు ఆడుకున్నప్పుడు. దాంతో వీడికి కూడా ఆడుకోవాలని అనిపిస్తుంది. బట్ వీడు బయటికి పోలేడు కదా. అండ్ గైస్ అప్పుడే కీతో ఫ్యామిలీ వాళ్ళు వీడిని ఒక ఆల్టర్ కి కట్టేసినారు. అండ్ అప్పుడే ఎరప్షన్ అవుతుంది. దాంతో వీడు కాలిపోతాడు. అండ్ వీడికి ఓన్లీ ఒక్క విష్ మాత్రమే ఉంటుంది, ఆ పిల్లలతో ఒక్కసారైనా ఆడుకోవాలని. అండ్ తర్వాత వీడు స్పిరిట్ అయిపోతాడు. అండ్ ఆ ఆల్టర్ మీదనే కదా ఇల్లు కట్టినారు కీతో ఫ్యామిలీ వాళ్ళు. సో వీడు ఆ ఇంట్లోనే ఉండిపోతాడు. అండ్ గైస్ వీడు ఓన్లీ పిల్లలకి మాత్రమే కనిపిస్తాడు, పెద్దవాళ్ళకి కనిపించడు. అండ్ అట్లా ఒకరోజు ఆ పిల్లోడు ఒక పేరెంట్స్ పోతారు ఆ వామ్ ఒక సైకిక్ వేవ్స్ వల్ల. అని పిల్లోడినేమో ఆ కీతో ఫ్యామిలీ వాళ్ళు ఆఫరింగ్ గా చేస్తారు. బట్ ఆ వామ్ వీడిని మింగేసే లోపే మన స్పిరిట్ గాడు వచ్చి ఈ పిల్లోడితో కంబైన్ అయిపోతాడు. అండ్ అట్లా వాడు ఈవిల్ అయిపోతాడు టు కిల్ ద కీతో ఫ్యామిలీ. అండ్ ఈ కీతో ఫ్యామిలీ వాళ్ళు ఆ ఇల్లుని కప్పేస్తారు మట్టితో. అండ్ గ్యాస్ తర్వాత ఈవిలై గాడు జీజీ గారిని ఎక్కడికో తీసుకుపోతూ ఉంటాడు. సో దాంతో మన మోమో కూడా వాడిని ఫాలో అవుతుంటది. అండ్ అట్లా వీళ్ళు కిందకి పోతూనే ఉంటారు. అండ్ కిందకి పోయే కొద్ది హౌసెస్ వస్తూ ఉంటాయి. అండ్ అట్లా జీజీ గాడు ఒక దగ్గరికి వస్తాడు. అండ్ అక్కడ ఒక డోర్ ఉంటుంది. దాంతో పాటు ఆ డోర్ ని ఓపెన్ చేస్తాడు. అండ్ అక్కడ ఈవిలై గడి బాడీ ఉంటుంది, కాలిపోయిన బాడీ. సో దాంతో జీజీ గాడు చాలా సాడ్ గా ఫీల్ అవుతుంటాడు ఈవిలై కోసం, ఈవిలై ఇంత బాధ అనుభవించిందని. అండ్ మన టర్బో అయితే జీజీ గడికి చెప్తుంటది సింపథైజ్ అవ్వకు ఈవిలైతో అని. బట్ జీజీ గాడు ఆల్రెడీ సాడ్ గా ఫీల్ అయిపోతూ ఉంటాడు వాడి కోసం. అండ్ గైస్ అప్పుడే ఆ వామ్ మనోళ్ళకి షాక్ వేస్తుంది. అండ్ తర్వాత అది ఒక లిక్విడ్ ని రిలీజ్ చేస్తుంది. అండ్ అది చాలా స్టిక్కీగా ఉంటుంది. దాంతో మన మోమో అండ్ జీజీ ఆ లిక్విడ్ లో ట్రాప్ అయిపోతారు. అండ్ మోమో అయితే ట్రై చేసి ఉంటుంది ఫ్రీ అవ్వడానికి. బట్ జీజీ గాడు అండ్ కాన్షియస్ అయిపోతాడు. బట్ గైస్ వాడి మైండ్ లో వాడు ఈవిల్ అని కలుస్తాడు. అండ్ వాడు ఈవిల్ అయితే ఆడుకుంటాడు. అండ్ వాడిని నవ్వుపిస్తూ ఉంటాడు. అండ్ జీజీ గాడు అంటాడు ఈవిల్ అయితే నేనుతో నా లైఫ్ అంతా ఆడతా అని. దాంతో ఈవిల్ అయి గడిగా జీజీతో మర్జ్ అయిపోతాడు. అండ్ అప్పుడే ఆ వాము ఇక్కడికి వచ్చేస్తుంది అండ్ అటాక్ వేస్తుంది. సో దాంతో జీజీ గాడు ఆ వామ్ ని తంతాడు. దాంతో ఆ వాము దూరం భయపడుతుంది. అండ్ గైస్ ఇప్పుడు వీడు ఎట్లున్నాడో చూడండి. అండ్ ఇప్పటి నుంచి వీడిగా జీజీ కాదిగా, ఇప్పుడు నుంచి వీడు ఈవిల్ అయి. అండ్ వాడు అంటాడు ఫైనల్లీ నాకు ఈ బాడీ దొరికేసింది, ఇప్పుడు నేను
హ్యూమన్స్ అందరినీ లేపేసానని అంటాడు. అండ్ గైస్ ఈ వీడియోని ఇక్కడ ఇంకా ముగించేద్దాము. మీకు ఈ వీడియో నచ్చిందంటే ఈ వీడియోకి ఇచ్చిన టార్గెట్ కంపంగా ఫినిష్ చేసేయండి. అప్పుడే నాకు అర్థమవుతుంది మీకు నచ్చిందా లేదా అనేది. అండ్ అప్పుడే నెక్స్ట్ వీడియో కూడా త్వరగా పెట్టగలుగుతాను. సో అందుకే ఈ వీడియోకి ఇచ్చిన టార్గెట్ త్వరగా ఫినిష్ చేసేయండి. మీరు ఈ మధ్య అసలు ఫినిష్ చేయట్లేదు. సో అందుకే ఫినిష్ చేయండి టార్గెట్ని, మర్చిపోకండి. అండ్ ఆల్సో ఛానల్కి కొత్తగా వస్తే ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్రెడీ చేసుకుంటే థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్. అండ్ ఆల్సో గైస్ మీలో ఇంకా ఎవరైనా గేమింగ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. దానిలో కూడా 6 వీడియోస్ ఉంటాయి. వాటిని కూడా చూడండి, వాటిని కూడా లైక్ కొట్టండి. సో కంపంగా వెళ్ళి చూడండి, మర్చిపోకండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో ఇన్స్టాగ్రామ్లో కూడా మన అకౌంట్ని ఫాలో అవ్వండి. దాని లింక్ కూడా డిస్క్రిప్షన్ ఉంటుంది. కంపంగా వెళ్ళి ఫాలో అవ్వండి, మర్చిపోకండి. అండ్ టార్గెట్ని ఫినిష్ చేయండి గాయస్, మర్చిపోకండి. ప్లీజ్ ఫినిష్ చేయండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గాయస్.